దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. యెషయా ప్రవచన గ్రంథము 41వ అధ్యాయము 9-10 వచనములు. యెషయా ప్రవచన గ్రంథము 41వ అధ్యాయము 9-10 వచనములు. పేజీ నంబరు 602 పాత నిబంధన గ్రంథంలో ఈ వాక్య భాగాన్ని మనము చూడగలం. భూతిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనిన వాడా, నీవు నా దాసుడు అనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటుననియు నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను. భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయము చేయువాడు నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, మహోన్నతుడ, సర్వాధికారి, మీ బంగారు పాదాలకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. యథావిధిగా నాయన ఈ వారం కూడా ప్రభా మీ వాక్యమును ధ్యానించాలని మేము ఆశపడుతున్నాం. గత వారంలో నాయన ఇదే నాయన వాక్య భాగం నుంచి మీరు మాట్లాడించి ఉన్నారు. దాని కంటిన్యూషన్ మేము ధ్యానించాలని ఆశపడుతూ ఉండగా మీ కృప ఉంచండి. నిలుచున్నవాడు వట్టివాడు మట్టివాడు. మీ పరిశుద్ధాత్మ శక్తితో నింపి వాక్శక్తి అనుగ్రహించి మాకు కావలసిన మాటలు అందించి మమ్మల్ని బలపరిచి మీరు మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరికీ ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబాలను బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదువుబడిన వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే దేవుడు మొదటగా పిలుస్తున్నాడంట, ఆ తర్వాత ఏర్పాటు చేసుకుంటున్నాడంట, ఆ తర్వాత తోడై ఉంటున్నాడంట, ఆ తర్వాత దేవుడై ఉంటున్నాడంట, ఆ తర్వాత బలపరుస్తాడంట, ఆ తర్వాత సహాయం చేస్తాడంట, ఆ తర్వాత ఆదుకుంటాడంట. 7 రకాలుగా మనము దేవుని యొక్క పిలుపు, ఏర్పాటు, తోడై ఉండటం, దేవుడై ఉండటం, బలపరచటం, సహాయం చేయటం, ఆదుకోవటం, ఇవన్నీ మనము గత వారం స్టడీ చేసి ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ భూతిగంతం నుండి నేను పిలుచుకొని వాడని యాకోబుని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. యాకోబుని పిలిచాడు ఆనాడు యాకోబుని ఏర్పాటు చేసుకున్నాడు. యాకోబుకు తోడై ఉన్నాడు. యాకోబుకి దేవుడై ఉన్నాడు. యాకోబుని బలపరిచి ఉన్నాడు. యాకోబుకి సహాయం చేశాడు. యాకోబుని కష్టకాలంలో ఆదుకున్నాడండి. ఆశీర్వాదకరంగా యాకోబుని దేవుడు మార్చాడు. అనేకులకు దీవెనకరంగా ఈ యాకోబుని దేవుడు చేసినట్లుగా మనం చూస్తాం. యాకోబుని అంచెలంచెలుగా విస్తరింపచేసి ఒక దేశ జనాంగంగా ఆయన గర్భంలో నుంచి సంతానంను పుట్టించి ఈనాడు మనము చూస్తున్న ఇజ్రాయెల్ దేశమంతా యాకోబు యొక్క సంతానమని చారిత్రకంగా ఆధారాలతో రుజువవుతూ ఉన్నది. ప్రియమైన దేవుని పిల్లలారా, యాకోబు ఆ విధంగా వర్ధిల్లటానికి, ఆ విధంగా విస్తరించబడటానికి, ఆ విధంగా ఆశీర్వదించబడటానికి కారణాలేంటి? యాకోబు ఎందుకు ఆశీర్వదించబడ్డాడు? ఎందుకు యాకోబు దీవించబడి ఇప్పటికి కూడా ఆ యాకోబు సంతానము ఒక దేశముగా చలమని అవుతుంది అని మనము తెలుసుకుందాం. అసలు యాకోబు ఎవరు? ఇతని హిస్టరీ ఏంటి? ఇతని యొక్క హిస్టరీలో మనం ఏమి నేర్చుకోగలమో ఈ దినము మనము ధ్యానించుదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ యాకోబు అనే ఆయన ఇస్సాకు కొడుకు. క్రీస్తు పూర్వము 2000 సంవత్సరాలు క్రితం జరిగినటువంటి చరిత్ర ఇది. అబ్రహాము కుమారుడు ఇస్సాకుకి వివాహం అయిన తర్వాత 20 సంవత్సరాల వరకు పిల్లలు లేరండి. ఇస్సాకుకి గర్భఫలం కలగల తన భార్య అయిన రిబ్కాకి. 20 సంవత్సరాలు పిల్లలు లేరు. ఆ తర్వాత ఇస్సాకు గారు ప్రార్థన చేసినప్పుడు, ప్రభువా మరి నాకు సంతానాన్ని తండ్రి, నాకైతే ఆస్తి సంపద ఉంది, సంతానం కావాలని అడిగినప్పుడు దేవుడు రిబ్కమ్మను దర్శించి ఆమెకు గర్భం వచ్చేటట్లు చేసినప్పుడు ఆమె గర్భంలో కమల పిల్లలు ఉన్నారండి. వారు గర్భంలోనే పెనుగులాడుకోవటం జరుగుతుంది. నేను ముందు వెళ్తాను అని పెనుగులాడుతూ ఉన్నప్పుడు మొట్టమొదటిగా ఒక పిల్లవాడు వచ్చాడు. ఆ పిల్లవాడు ఎర్రనివాడు, శరీరం అంతా రోమంతో ఉన్నాడు. అందుకని ఆ అబ్బాయికి ఏశావు అని పేరు పెట్టాడు ఇస్సాకు.
ఆ తర్వాత వెనకాలే అతను మడమని పట్టుకొని కాలు పట్టుకొని ఇంకొక వ్యక్తి వచ్చాడు. అతనికి యాకోబు అని పేరు పెట్టాడు. ఇస్సాకు పెద్దవాడికి ఏశావు అని పేరు పెట్టాడు, చిన్నవాడికి యాకోబు అని పేరు పెట్టాడు. వాళ్ళిద్దరికి మధ్య టైం ఎంత గ్యాప్ ఉంటుందంటే 2 or 3 minutesేనండి. 2-3 నిమిషాల వ్యవధిలోనే ఒకరి తర్వాత ఒకరు పుట్టేశారు. ఎందుకంటే అతను మడమను పట్టుకొని బయటకు వచ్చేసాడు, బయటికి తల్లి గర్భంలో నుంచి. పెనుగులాట అప్పుడే స్టార్ట్ అయింది. అయితే మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఇశ్రాయేలీలో ఒక కట్టడ ఉందండి. జ్యేష్ఠత్వపు హక్కు అనేది ఒకటి ఉంది, జ్యేష్ఠత్వం అనేది ఒకటి ఉంది. ఏంటి ఈ జ్యేష్ఠత్వం అని మనం ఒకసారి ఆలోచించినట్లయితే, మొట్టమొదటిగా ఏ కుమారుడైతే పుడతాడో, ప్రథమ ఫలముగా ఏ కుమారుడైతే జన్మిస్తాడో ఆ కుమారుడికి ఈ జ్యేష్ఠత్వపు హక్కు అనేది సంక్రమిస్తుంది అని వారి యొక్క సిద్ధాంతం. ఏంటి దాని వలన ప్రయోజనం ఏంటి, ఆ జ్యేష్ఠత్వపు హక్కు వలన ప్రయోజనం ఏంటి అని మనం ఒకసారి ఆలోచించినట్లయితే, ఒక తండ్రికి 4 కుమారులుంటే ఆయన సంపాదించిన యావదాస్తి కానీ, పొలాలు, స్థలాలు, గొర్రెలు, గొడ్లు, పశువులు సమస్తములో పెద్ద కుమారుడికి డబల్ వచ్చింది. మిగిలిన వారికి ఒక్కొక్క భాగం వస్తే పెద్దవాడికి 2 భాగాలు రావాలి. అది జ్యేష్ఠత్వ హక్కు యొక్క ప్రాముఖ్యత. 10 రూపాయలు వచ్చినాయి అనుకో ఒక్కొక్కరికి, పెద్ద కుమారుడికి 20 రూపాయలు వస్తాయి. అది డబుల్ పోర్షన్ బ్లెస్సింగ్ అనేది జ్యేష్ఠత్వ హక్కులో ఉన్నట్లు మనం గమనించగలం. అంత మాత్రమే కాదు కానీ, తండ్రి తర్వాత ఆ కుటుంబానికి నాయకుడు ఎవరంటే పెద్ద కుమారుడే అవుతాడు. తండ్రి తర్వాత ఆ కుటుంబాన్ని లీడ్ చేసే వ్యక్తి ఎవరంటే పెద్ద కుమారుడు అవుతాడు. తండ్రి తర్వాత ఆ కుటుంబ బాధ్యతలను, అధికారాలను ఎవరు నిర్వర్తిస్తాడు అంటే పెద్ద కుమారుడే నిర్వర్తిస్తాడు అని ఇశ్రాయేలీల్లో ఒక కట్టడ ఉంది. అదే జ్యేష్ఠత్వపు హక్కు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ జ్యేష్ఠత్వ హక్కు కోసమే వాళ్ళిద్దరూ శిశువులు పాపం పోరాడినట్లు మనం చూస్తాం. అలా ఒకరి తర్వాత ఒకరు జన్మించిన తర్వాత ఆ పిల్లలు ఎదుగుతూ ఉన్నారు. పెద్దవాడు అరణ్యవాసిగా జీవించడం మనం చూస్తాం. అతనికి వేటాడటం అంటే చాలా ఇష్టం. మంచి బలవంతుడు, శక్తిమంతుడు, యుద్ధ వీరుడు కూడా. అతను అడవికి వెళ్ళిపోతాడు, రకరకాల జంతువులను వేటాడుతూ ఉంటాడు. విచిత్రమైనటువంటి జంతువులను వేటాడి మంచి మాంసం తీసుకొచ్చి తండ్రికి వండి పెడుతూ ఉండేవాడు. అరణ్యవాసిగా ఈ ఏశావు జీవించినట్లు మనం చూస్తాం. చిన్న కుమారుడు యాకోబు అయితే గుడారంలో జీవిస్తున్నాడు సాధువు వలె. తన తల్లి దగ్గర, తండ్రి దగ్గర వారు చెప్పిన మాటలు వింటూ, వారు చేయమన్న పనులు చేస్తూ, వారికి విధేయత చూపిస్తూ, ఒబీడియన్స్తో బ్రతుకుతూ వారి యొక్క మన్నలను పొందుకుంటూ ఉన్నటువంటి వ్యక్తి యాకోబు. అందరితో అక్కడ ఇంటి దగ్గర ఉన్న వాళ్ళందరితో మంచిగా నడుచుకుంటూ, వారు చెప్పిన మాటలన్నీ వింటూ గుడ్ బాయ్ అని అనిపించుకున్నటువంటి వ్యక్తి యాకోబు. ఎక్కువగా తల్లితో ఎక్కువగా సంబంధం, అంటే ఆ ఎఫెక్షన్ అతనికి ఎక్కువగా ఉంటుంది తల్లితో. తల్లిని ఎక్కువగా ప్రేమిస్తూ ఉండేవాడు యాకోబు. తల్లి ఏం చెప్పినా జవదాటాడు యాకోబు. తల్లి ఏం చెప్పినా చేస్తాడండి యాకోబు. అంత ప్రేమ తల్లి అంటే. తండ్రి అంటే గౌరవం, ప్రేమ 2 ఉన్నాయి యాకోబుకి. అలా జీవిస్తూ ఉన్నప్పుడు కొన్నాళ్ళు ఒకరోజు ఏం జరిగిందంటే, ఏశావు పొలము నుంచి అలసిపోయి ఇంటికి వచ్చాడండి. ఆ టైంలో యాకోబు గారు తల్లి దగ్గర ఒక వంటకం నేర్చుకొని ఆ వంటకాన్ని ప్రాక్టీస్ చేస్తున్నాడు. చిక్కుడుగాయల కూర వండుకుంటున్నాడు. ఎర్రగా ఉన్నాయి ఆ చిక్కుడుగాయలు, ఆ గింజలు అవి చక్కగా మంచిగా మసాలా నూరి నీట్గా చక్కగా చేస్తూ ఉన్నప్పుడు వాసన గుమగుమలాడిపోతుంది. చూస్తానికే నోరూరిపోతున్న విధంగా చాలా రుచికరంగా ఆ చిక్కుడుగాయల వంటకాన్ని చేస్తూ ఉన్నాడు యాకోబు. ఆ టైంలో పొలం నుంచి అలసిపోయి వచ్చినటువంటి ఏశావు యాకోబు దగ్గరికి వచ్చి, ఒరే బాబు, తమ్ముడు, నాకు ఆకలి అవుతుందిరా, అన్నం పెట్టరా, ఆ కూర ఏదో నువ్వు బాగా చేస్తున్నావు, బాగా వాసన అవుతుందిరా, నాకు ఆడదాకా చూస్తుంటేనే నోరు ఊరిపోతుందిరా నాయన, అలసిపోయి ఉండాలిరా బాబు, నాకు ఆ కూర ఇరా, అన్నం పెట్టని అన్నప్పుడు యాకోబు అంటాడు, ఊరినే పెడతామో ఏంటి, నాకేదన్నా ఇస్తే నేను పెడతాను అన్నాడు యాకోబు తెలివిగా. అప్పుడు ఏమన్నాడు, నా దగ్గర ఏముందరా నీకు ఈటని, నేను ఇప్పుడే అడుగుకెళ్ళి వస్తున్నాను, నా దగ్గర ఏమీ లేదని ఏశావు అన్నాడండి. అప్పుడు యాకోబు అంటాడు, నీ జ్యేష్ఠత్వపు హక్కుని నాకు అమ్మేస్తే ఈ కూర పెడతాను అని ఏశావుతో అంటూ మనం చూస్తాం. ఈ ఏశావు వెనక ముందు ఆలోచన, దీర్ఘాలోచన లేనివాడు కనుక, నేను ఇప్పుడు అలసిపోయి ఉన్నాను, కాసేపు ఉంటే చచ్చిపోయేటట్టున్నాను, ఈ జ్యేష్ఠత్వ హక్కు నాకెందుకు, అది నువ్వే తీసుకొని నాకు ఆ కూర ఇరా అని
ఆ జ్యేష్ఠత్వ హక్కు నీకే ఇస్తున్నానని ప్రమాణపూర్వకంగా చెప్పటం జరిగింది. అప్పుడు ఆ చిక్కుడుగాయల కూరని ఆ వంటకాన్ని ఏశావుకి ఇస్తే అతను తిని లేచి వెళ్ళిపోయినట్లు మనం చూస్తాం. జ్యేష్ఠత్వపు యొక్క విలువ, జ్యేష్ఠత్వం యొక్క అర్హత, జ్యేష్ఠత్వం యొక్క ప్రాముఖ్యత ఏశావు గ్రహించలేకపోయాడు. ప్రియమైనటువంటి ప్రశ్నలారా, యాకోబు అయితే ఆ జ్యేష్ఠత్వాన్ని, దాని యొక్క ప్రాముఖ్యత, దాని విలువ, దాని యొక్క ఇంపార్టెన్స్ మొత్తం యాకోబుకు తెలుసండి. ఎందుకంటే తండ్రి దగ్గర, తల్లి దగ్గర ఉంటూ ఉన్నాడు. వారు చెప్పే బోధలు వింటున్నారు, వారు చెప్పే మంచి మార్గంలో నడుస్తున్నారు. వారు దేవుని యందు భయభక్తులు చూపే విధానాన్ని ఇతను చూసి నేర్చుకుంటున్నాడు. ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉంటున్నాడు, పరిశుద్ధ జీవితం చేస్తూ ఉన్నాడు, తల్లిదండ్రులకు విధేయుడై ఉంటూ ఉన్నాడు. కాబట్టి దేని ప్రాముఖ్యత ఎంత అనేది యాకోబుకు క్షుణ్ణంగా తెలుసండి. ఈనాడు మనం గమనించినట్లయితే ఎక్కువగా ఎవరైతే తల్లిదండ్రులతో ఎఫెక్షన్ కలిగి తల్లిదండ్రులు చెప్పిన మాట వింటారో, తల్లిదండ్రులు చెప్పిన మాట ఏ కుమారుడైతే వింటాడో ఆ కుమారుడు ప్రయోజకుడు అవుతాడండి. ఆ కుమారుడు జీవితంలో సక్సెస్ అవుతాడండి. ఆ కుమారుడు జీవితము ఫలవంతంగా మార్చబడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈనాడు చాలా కుటుంబాల్లో వారి బిడ్డలు పతనమైపోవటానికి కారణం ఏంటంటే, వారి బిడ్డలు దుర్వ్యసనాలకు పాలైపోవటానికి కారణం అంటే, వారికి మంచి భవిష్యత్తు లేకుండా చిన్న భిన్నంగా మార్చబడి శాపంగా మార్చబడటానికి కారణం ఏంటంటే, ఆ పిల్లలు దేవుని యందు, తల్లిదండ్రులు యందు భయభక్తులు లేకపోవటం వల్లనే ఆ విధంగా నష్టాన్ని, కష్టాన్ని అనుభవించినట్లు మనం చూస్తాం. మొదటగా తల్లి తండ్రి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. తల్లిదండ్రులు దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని మార్గములో నడుస్తూ ఉంటే ఆటోమేటిక్గా బిడ్డలు కూడా మన మాట వింటారండి. మనం చెప్పింది విని దేవుని మార్గంలో వారు నడిచి మంచి భవిష్యత్తులు పొందుకొని ప్రయోజకులుగా మార్చబడతారు. ప్రియమైన దేవుని పిల్లలారా, అయితే ఈ యాకోబు అనే ఆయన గుడారములో సాధువుగా నివసిస్తూ తన తల్లి చెప్పే మాటలు వింటూ తండ్రికి లోబడుతూ గౌరవిస్తూ వారి చెప్పే మాటలన్నిటిని మనస్సులో ఉంచుకుంటూ దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నట్లు, దేని ప్రాముఖ్యత ఏందో మొత్తం తెలుసుకున్నట్లుగా మనము గ్రహించగలము. ప్రియమైన దేవుని పిల్లలారా, అందుకే ఆ జ్యేష్ఠత్వాన్ని ఒక చిన్న కూర కోసం ఏశావు అమ్మేస్తే ఇతను తీసుకున్నాడండి. జ్యేష్ఠత్వ హక్కుని, దాని యొక్క ప్రాముఖ్యతను గ్రహించాడు కాబట్టి అంత తెలివిగా వ్యవహరించి దాన్ని కొట్టేయటం జరిగింది. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఇస్సాకు వృద్ధుడైపోయాడు, ముసలివాడైపోయి కళ్ళు కనిపించట్లా ఇస్సాకుకి. ఇస్సాకు ఏశావుని ఎక్కువగా ప్రేమిస్తున్నాడండి. రెబెకమ్మ యాకోబుని ఎక్కువగా ప్రేమిస్తుంది. జనరల్గా మన కుటుంబాల్లో పెద్ద కుమారుడిని తండ్రి ఎక్కువగా ప్రేమిస్తాడు, చిన్న కుమారుడిని తల్లి ఎక్కువగా ప్రేమించింది. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇది ఇక్కడి నుంచే వచ్చింది. ఇస్సాకు రెబెకమ్మ దగ్గర నుంచి వచ్చింది ప్రియులారా. అది మీ తప్పు కాదు, మీరు అనుకుంటే చేసేది కాదు. ఇదిగో ఇస్సాకు రెబెకమ్మ దగ్గర నుంచే వచ్చింది ఈ ప్రాసెస్. తండ్రి ఇస్సాకు ఏశావును ప్రేమిస్తున్నాడు, తల్లి రెబెకమ్మ యాకోబుని ప్రేమిస్తుంది ప్రియులారా. ఎందుకంటే ఏశావు తెచ్చే మంచి మంచి మాంసాన్ని తిని సంతోషపడుతూ ఉన్నాడు ఇస్సాకు. కళ్ళు కనపడక వృద్ధాప్యం వచ్చినప్పుడు ఒకరోజు ఏశావును పిలిచి, నాయనా ఏశావు అన్నాడు. ఏం నా తండ్రి అన్నాడు ఏశావు. బాబు, నాకు కళ్ళు కనిపించట్లేదు, వృద్ధుడిని అయిపోయాను, నా మరణ దినం ఎప్పుడో నాకు తెలియదు, చనిపోవటానికి నేను దగ్గరకు వచ్చాను కాబట్టి నువ్వు నా కొరకు మంచి ఆహారాన్ని సిద్ధపరిచి తీసుకురా, తృప్తి తీర తిని తృప్తి చెంది మనసారా నిన్ను దీవిస్తాను, యెహోవా ఆశీర్వాదం నీకు కలుగుతుంది, వేటకెళ్ళి మంచి మాంసం అడవికెళ్ళి తీసుకురా బాబు అని ఏశావుకి చెప్తూ ఉన్నాడు ఇస్సాకు. ఈ మాటలన్నీ చాటున ఉన్నటువంటి తల్లి రెబెకమ్మ విన్నదండి. ఏశావు అటు అడవికి వెళ్ళిన వెంటనే యాకోబుని పిలిపించింది. యాకోబా అటు రాయ్యా అంది. ఏంటమ్మా? రే నాయనా, మీ తండ్రి గారి దీవెనలన్నీ మీ అన్నకే ఇస్తానంటున్నాడరా, మరి నీకేం ఉండవు, నేను చెప్పింది చెయ్యి అన్నాడు అంది రెబెకమ్మ. అమ్మా, నువ్వు చెప్పింది చేస్తే నాకు ఆశీర్వాదం కాదు, శాపమే వచ్చింది. ఎందుకంటే నా అన్నేమో రోమం కలిగిన వాడు, ఎర్రనవాడు, అతని విధానం వేరు, నా విధానం వేరు. మరి నా తండ్రి దగ్గరికి వెళితే నాకు శాపం వచ్చింది కానీ ఆశీర్వాదం రాదమ్మా అంటే, నీకేం తెలియదు దొరుకు, ఆ శాపం మీద నేను భరిస్తాలే, నా మీదకి వచ్చునుగాక, నేను చెప్పింది నువ్వు చేయి నానా అని యాకోబుతో చెప్తే, సరేనమ్మా ఏం చేయమంటావని అడిగాడు తల్లిని. మందకి వెళ్ళిపోయి మంచి మేకపిల్లను తీసుకురా, దాన్ని మంచిగా సిద్ధం చేస్తాను, మీ డాడీకి ఇష్టం వచ్చినట్లు అవి తీసుకెళ్ళి పెట్టి ఆశీర్వాదాలు పొందుకోనాయన అని
యాకోబుతో చెప్పింది రెబెక్కమ్మ. వెంటనే రెప్పపాటులు ఆలస్యం చేయకుండా యాకోబు మందకెళ్ళి మంచి మేకపిల్లను తీసుకొచ్చి ప్రభువైన దాన్ని శ్రేష్టమైన తీసుకొచ్చి దాన్ని వధించి మంచిగా సిద్ధం చేయించి ఆ తండ్రి దగ్గరికి తీసుకెళ్ళడానికి రెడీ అయ్యాడండి. వెంటనే ఈ యాకోబు శరీరమేమో నునుపైంది, ఏశావేమో రోమం కలిగింది. ఎక్కడెక్కడ తండ్రి తమిడి చూస్తాడో ఆ చోటలల్లా ఆ మేకపిల్ల తోలుతో కప్పేసింది వాళ్ళ తల్లి తెలివిగా, మెడకాడ చేతుల దగ్గర. ఎక్కడైతే తండ్రి పట్టుకుంటాడో అక్కడ రోమాన్ని చుట్టేసింది అనమాట. మంచిగా 4-5 రకాల వెరైటీలు చేసి సువాసన వచ్చేటట్టు చేసి తయారు చేసి యాకోబుకి ఇచ్చి, ఎల్లు నాన్న తండ్రికి పెట్టరా, దీవెనలు పొందుకో అని చెప్పినప్పుడు సరే తల్లిగారంటూ ఆ వంటకాలన్నీ తీసుకొని తండ్రి దగ్గరికి వెళ్ళాడండి. నాన్నగారు అన్నాడు, ఎవరు నువ్వు అంటాడు ఇస్సాకు. నేనండి నీ పెద్ద కొడుకు అయిన ఏశావుని అంటాడు. అదే నాన్న నీ స్వరం మార్పుగా ఉందేంది, యాకోబు స్వరంలాగా ఉందేంది అంటాడు తండ్రి. లేదు నాన్న, వేటకెళ్ళాను కదా, కొద్దిగా కలిసిపోయేసరికి వేడి చేసి కొంచెం గొంతు మారింది, నేను ఏశావుని, ఇదిగో నువ్వు తెమ్మన్నావు కదా వేట మాంసము, కొద్దిగా వండుకో తీసుకొచ్చానని తండ్రికి చెప్తాడు యాకోబు. వెంటనే ఈ ఇస్సాకు అంటాడు, ఏంది ఇంత త్వరగా దొరికింది ఏంది నాన్న అంటాడు. నీ దేవుడైన యెహోవా నా ఎదుటికి దాన్ని రప్పించడం వల్ల ఈ కార్యం జరిగింది నాన్నగారు అంటే, సరే తీసుకురండి, వాసన చూస్తే గుమ్మగుమ్మలాడిపోతుంది, కడుపార తిని మళ్ళా దగ్గరకు రా నాయన అంటే యాకోబు దగ్గరికి వెళ్ళాడండి. ఆ వెళ్ళబోయే ముందు తల్లి ఏం చేసిందంటే, ఏశావుకు ఒక సొగసైన వస్త్రాలు ఉన్నాయి, సువాసన కలిగినాయి. ఆ వస్త్రాలు ఏశావుకేసి ఆ మేకతోళ్ళు కట్టి పంపించింది. ఇస్సాకు ఎక్కడెక్కడైతే పట్టుకుంటాడో అక్కడంతా మేకతోలు ఉండటం వల్ల అతనికి రోమం తగిలింది. ఓహో, ఇతను ఏశావే, స్వరం మాత్రం యాకోబు, శరీరం ఏశావుగానే ఉన్నాడని ఇక కడుపార తిని మనసారా యాకోబుని దీవించాడండి, యాకోబుని ఆశీర్వదించాడండి. తన హృదయపూర్వకంగా యాకోబుని దీవించి ఆశీర్వదించినట్లు మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు తల్లిదండ్రులుగా మనము మన బిడ్డలను మనసారా దీవించాలండి. తల్లిదండ్రులైన మనము మన బిడ్డలకు ఆశీర్వచనాలు ఇవ్వాలండి. తల్లిదండ్రులమైన మనము, ప్రార్థనాపరులమైన మనము, భక్తి బాటలో నడుస్తున్నటువంటి మనము, దేవుని చిత్తములో నడుచుకుంటున్నటువంటి మనము హృదయపూర్వకంగా మన బిడ్డలను దీవించాలి, మన బిడ్డలను ఆశీర్వదించాలి. ఆ దీవెనలు డైరెక్ట్గా దేవుడిచ్చే దీవెనల వలె ఆయన మారుస్తాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆనాడు ఇస్సాకు హృదయపూర్వకంగా యాకోబుని దీవించబట్టే అతను దీవించబడ్డాడు, ఆశీర్వదించబడ్డాడు. ఈనాడు కొన్ని కుటుంబాలు గమనిస్తే బిడ్డలను శపిస్తున్నారండి. బిడ్డలను శపిస్తే, వీడు నా కడుపును అనవసరంగా పుట్టాడు, చెడబుట్టాడు, వీడు చస్తే బాగుండు, వీడి వల్ల నా పరువు అంతా పోతుంది అని ఆ బిడ్డను శపించి ఎప్పుడు చనిపోతాడని ఎదురు చూసే తల్లిదండ్రులు కూడా లేకపోలేదు ఈ లోకంలో. ప్రియమైన దేవుని పిల్లలారా, దయచేసి గమనించండి, మన బిడ్డలను మనము దీవించాలి, ఆశీర్వదించాలి, ఆశీర్వాదానికి వారసులుగా వారిని మనం చెయ్యాలి. ప్రియమైన దేవుని ప్రజలారా, అయితే నువ్వు ఒక సంఘాన్ని నడిపించే నాయకుడు అయితే నీ వద్దకు వస్తున్నటువంటి విశ్వాసులందరినీ నీవు దీవించాలే కానీ శపించకూడదు. నిన్ను నన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే దేవుడు ప్రజలకు దీవెన కొరకు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, నీ నోట ఆశీర్వచనం ఉండాలి కానీ శాపవచనాలు రాకూడదు. ప్రియమైన ప్రజలరా, అది నీకు నీ బిడ్డలకే ప్రమాదం. అది ఆ శాపవచనాలు కీడు చేసేవారికను దుష్ట సంబంధులకే వర్తిస్తే కానీ ఆశీర్వదించబడి దైవ చిత్తములో బ్రతుకుతూ పరలోక రాజ్యానికి హక్కుదారులైన మనకు అవి వర్తించవు. ప్రియమైన ప్రజలారా, నువ్వు ఒకవేళ శపిస్తున్నావంటే నువ్వు దైవ సంబంధవి కావేమో ఒకసారి పరిశీలన చేసుకో నిన్ను నీవు. మనము దేవుని పేరట నిలబడినటువంటి మనము ప్రజలను మనసారా ఆశీర్వదించాలి, ప్రజలను మనసారా దీవించాలి, ప్రజలను మనసారా వారి యొక్క బాగోగులకు, వారి యొక్క ఉన్నతి కొరకు మనము ప్రార్థన చేయాలి. ప్రియమైనటువంటి ప్రజలారా, కానీ ఈ రోజుల్లో పరిస్థితులు అలా ఉన్నాయా? ఈ రోజుల్లో చాలామందిని మనం గమనిస్తే వారి నోట శాపమే కానీ ఆశీర్వాదం లేదండి. అందుకే వారు వర్ధిల్లరు, వారి దగ్గర ఉన్న పిల్లలు వర్ధిల్లింపులోకి రారు. అంత నటన, కపటం, మోసం. మనిషి ముందు ఒకలాగా ఉంటారు, మనిషి తర్వాత ఒకలాగా బ్రతుకుతూ ఉంటారు. దానివలన ప్రయోజనం ఉండదు, వ్యర్థం అది. తండ్రి స్థానంలో ఉన్నటువంటి మనము, తండ్రులైన మనము ఏం చేయాలంటే బిడ్డలను దీవించాలి,
ఆశీర్వదించాలి. అప్పుడు ఈ యెహోవా ఆశీర్వాదము వారికి ప్రాప్తించి వారు దీవెనకరంగా మార్చబడతారు, 10 మందికి ఉపయోగకరంగా ఉంటారండి. సంఘములో ఉన్న ప్రతి బిడ్డను మనము దీవించినట్లయితే వాళ్ళు సంఘానికి ప్రయోజనకరమైన వారిగా మార్చబడతారు. సంఘం యొక్క అభివృద్ధికి వారు ప్రయాసపడతారు. ఆత్మల రక్షణ కొరకు, దేవుని రాజ్య విస్తరణ కొరకు వారు ప్రయాసపడతారు. కానీ వారిని శపించి, దూషించి, ద్వేషిస్తే వారు మీ నాశనం, మన నాశనం వాళ్ళు కోరుకుంటారు. ప్రియమైన దేవుని ప్రజలారా, దైవజనులారా, దయచేసి గమనించండి, మన నోట ఆశీర్వచనమే ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ ఇస్సాకు గారు ఆహారము తిని తృప్తి పొంది మనసారా దీవించాడండి, మనసారా దీవించాడు యాకోబుని. వెంటనే ఆ దీవెనలన్నీ అందుకొని వెళ్ళిపోయే తల్లి దగ్గరికి వెళ్ళిపోయాడు యాకోబు. అతను వెళ్ళిన వెంటనే ఏశావు ఆహారాన్ని రెడీ చేసుకొని తండ్రి దగ్గరికి వచ్చాడు. తండ్రి, ఇదిగో నువ్వు చెప్పినట్టు అడవికి వెళ్ళాను, వేటాడి మాంసం తీసుకొచ్చా, తిని నన్ను దీవించంటే గజ గడ్డ గడగడ వణికిపోతున్నాడు ఇస్సాకు. ఏంది నాన్న, ఏంటి వణికేంది, భయం ఏంది, కలవరం ఏందని వేసావు అడిగితే, ఇందాకే కదా నాయన నువ్వు వచ్చావు, నేను దీవించాను కదా అన్నాడు ఇస్సాకు. ఇందాక నేను రావటం ఏంది నాన్న, ఇప్పుడే కదా నేను వస్తుంది అని వేసావు అడిగితే, అయ్యా ఇందాక నేను మనసారా దీవించాను రా, అతడు యెహోవా ఆశీర్వాదం పొందినోడే ఇందాక వచ్చినాడు, నా హృదయపూర్వకంగా నేను దీవించాను కాబట్టి దేవుడు కూడా అతన్ని దీవించాడు రా నాయనా అంటే ఏశావు అంటాడు, నానా ఒక్క ఆశీర్వాదం కూడా లేదా నీ దగ్గర, ఒక్క ఆశీర్వాదం కూడా లేదా అని బ్రతిమలాడుతూ కన్నీళ్లు విడిచాడంట. శ్రద్ధగా వెతికాడంట ఆశీర్వాదం కోసం. ప్రియమైన ప్రజలారా, దేవుడు మనకు అవకాశం ఇస్తున్నాడు ఆశీర్వదించడానికి, దేవుడు మనకు అవకాశం ఇస్తున్నాడు దీవించడానికి, దేవుడు మనకు అవకాశం ఇస్తున్నాడు మనల్ని హెచ్చించాలని. ఆ అవకాశాన్ని మనము చేయి చాచుకుంటే ఆ తర్వాత మనం శ్రద్ధతో వెతికినా అది పొందుకోలేమండి. లాస్ అయిపోతాం, నష్టపోతాం. ఈ ఏశావు తన యొక్క క్రియల వలన, తన ప్రవర్తన వలన, తన చెడు ప్రవర్తన వలన ఆ ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడండి. అరణ్యవాసిగా జీవిస్తూ, ఇష్టానుసారంగా బ్రతుకుతూ, స్వేచ్ఛగా తిరుగుతూ, వ్యభిచారి అయి, తల్లిదండ్రుల మాట వినకుండా, దేవుని మాట వినకుండా స్వతంత్రంగా బ్రతికి ఆశీర్వాదాలను కోల్పోయాడు. ప్రజలారా, దయచేసి గమనించండి. యాకోబు గారైతే తల్లిదండ్రుల మాట వింటూ, గుడారములో ఉంటూ, సాధువుగా ఉంటూ, వారు చెప్పే మాటలు వింటూ, వారికి లోబడుతూ, దేవుని యందు భయభక్తులు కలుగుతూ, ప్రార్థన చేస్తూ వారి మాటలు విన్నాడు కనుకే దేవుడు ఇస్సాకు ద్వారా అతనిని దీవించినట్లుగా మనము చూస్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. శ్రద్ధగా వెతుకుతున్నాడు, ఏడుస్తున్నాడు, పెద్దగా అరుస్తున్నాడు. అయ్యో నా తండ్రి, ఎంత పని చేసేవయ్యా, ఒక్క దీవెన కూడా లేదా అంటే, ఒక్కడు కూడా లేదురా నాయన, అన్ని దీవెనలు యాకోబుకి ఇచ్చేసానంటే ఇక ఏశావుకు కోపం వచ్చిందండి. గతంలో ఒకసారి చిక్కుడుగాయల కూర పెట్టి నా జ్యేష్ఠత్వాన్ని లాక్కున్నాడు, ఇప్పుడు మోసం చేసి ఆశీర్వాదాలు కొట్టేశాడు. వాడు యాకోబు గారికి బ్రతకటానికి వీల్లేదు, వాడి సంగతి చూస్తాను అని ఆవేశంతో రగిలిపోయాడండి ఆనాడు ఏశావు. వెంటనే ఇంకో థాట్ వచ్చింది, నా తండ్రి మరణానికి సమీపమై ఉన్నాడు, చనిపోయేటప్పుడు ఆయనకెందుకు నేను వేదన కలిగించాలి, ఈయన చనిపోయిన తర్వాత వాడి సంగతి చూస్తానని తనలో తాను ఓదార్చుకుంటున్నట్లు మనం చూస్తాం. రెబెక్కమ్మ గమనించింది, ఈ ఏశావు అనే అతను యాకోబు మీద పగబట్టాడు అని. వెంటనే ఏం చేసిందంటే రెబెక్కమ్మ తన భర్త దగ్గరికి వచ్చి ఈ విషయం అంతా చెప్పి, యాకోబు దీవించబడ్డాడు కదయ్యా, మరి వాళ్ళిద్దరు కొట్టుకుంటే మరి ఇద్దరిని ఒకరోజు మనం దూరం చేసుకోలేం అయ్యా, మరి ఏదో సహాయం చేయి, ఏదో అయిపోయింది కదా, మీరే క్షమించి మరి యాకోబుతో మాట్లాడండి యజమానుడా అని రెబెక్కమ్మ వచ్చి ఇస్సాకుతో చెప్తే, ఇస్సాకు యాకోబుని పిలిపించాడండి. యాకోబుని పిలిపిస్తే వచ్చిన చేతులు కట్టుకున్నాడు. నాన్నగారు చెప్పండి, నాన్న యాకోబు, నువ్వు ఈ దేశంలో ఉండొద్దయ్యా, ఇదిగో నీ తల్లి సహోదరుడు అక్కడ ఉన్నాడు లాబాను, నీ తల్లి ఇంటికి వెళ్ళిపో, అక్కడ హారానికి వెళ్ళిపో, అక్కడ కొన్నాళ్ళు ఉండు నాన్న, నీ అన్న ఏశావు కోపం చల్లారేదాకా అక్కడుండి తర్వాత తిరిగిరా నాన్న, దేవుడు నిన్ను దీవిస్తాడు, నీకు తోడై ఉంటాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను వర్ధిల్లింపు చేస్తాడు నాన్న. ఇక్కడున్న ఈ కానాను దేశంలో ఉన్న ఏ స్త్రీని నువ్వు వివాహం చేసుకోవద్దు నాన్న, నీ తల్లి సహోదరి కుమార్తెలో ఒకతని పెళ్లి చేసుకొని
అక్కడే కొన్నాళ్ళు జీవించి తిరిగి మరలా మన దేశం వచ్చి రానానని అతన్ని దీవించి పంపించినట్లుగా మనం చూస్తాం. తండ్రి యొక్క మాటకు జవదాటకుండా చిత్తం నా తండ్రి అని తలొగ్గి తల్లి మాటకు విధేయుడై ఉన్న పాటన హుటాహుటిన బయలుదేరి హారాను దేశము ప్రయాణమై వెళుతూ ఉన్నాడు యాకోబు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొంత దూరము ప్రయాణమై వెళ్ళిన తర్వాత చీకటి పడిందండి. బేతేలు అనే ప్రదేశానికి వెళ్ళిన ప్రాంతానికి, అప్పటికి ఇంకా దాని పేరు లూజు అనే ప్రాంతానికి వెళ్ళినప్పుడు చీకటి పడ్డప్పుడు ఏం చేశారంటే ఆయన అక్కడ కొన్ని రాళ్ళు ఉంటే ఒక రాయి తీసుకొని తల కింద పెట్టుకొని పడుకున్నాడు, నిద్రపోతున్నాడు రాత్రి వేళ. ఆ సమయంలో ఆ నిద్రలో ఒక కల వచ్చింది యాకోబుకి. ఏంటంటే ఆ కళ, ఒక నిచ్చెన అనేది ఆకాశానికి భూమికి వేయబడి ఉన్నది. ఆ నిచ్చెన మీద దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నట్లు అతనికి కనిపించింది. ఆ తర్వాత దేవుని యొక్క స్వరాన్ని యాకోబు విన్నాడండి. నీవు నా దాసుడవు, నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను, నేను నిన్ను పిలిచాను, ఏర్పాటు చేసుకున్నాను, నీకు తోడై ఉంటాను, నీకు దేవుడినై ఉంటాను, నిన్ను బలపరుస్తాను, నీకు సహాయం చేస్తాను, నిన్ను ఆదుకుంటాను, నిన్ను ఆశీర్వదించి తిరిగి మరలా ఈ ప్రాంతానికి నేను రప్పిస్తాను అని దేవుడు మాట్లాడితే తుల్లిపడి లేచాడండి యాకోబు, తుల్లిపడి లేచాడు. ఓ, ఈ స్థలము భయంకరము, ఇది దేవుని మందిరమే కానీ మరొకటి కాదు అని అతను తలగడగా చేసుకున్న రాయిని నిలబెట్టి దాని మీద నూనె పోసి, గుర్తుగా నూనె పోసాడు. బేతేలు అని పేరు పెట్టాడు. బేతేలు అంటే దేవుని మందిరము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు పిలుచుకున్నాడు యాకోబుని, ఏర్పాటు చేసుకున్నాడు యాకోబుని, తోడయ్యండి నడిపిస్తూ ఉన్నాడు యాకోబుని. దేవుడై ఉన్నాడు యాకోబుకి, బలపరుస్తాడు, సహాయం చేస్తాడు, ఆదుకుంటాడండి యాకోబుకి. ఇక అక్కడి నుంచి లేచి తెల్లవారింది, బయలుదేరి హారాను వెళ్ళిపోతే అక్కడ బావి దగ్గర కూర్చున్నాడు యాకోబు. గొర్రెల కాపర్లు వచ్చినప్పుడు అడిగాడు యాకోబు, అయ్యా మరి పలానా లాబాను గారు తెలుసా మీకు? మా మామయ్య అవుతాడండి, ఉందా అంటే, ఎందుకు తెలియదు నాన్న, ఇక్కడ ఫేమస్ పర్సన్ లాబాను గారు, మాకు తెలుసయ్యా, అదిగో అతని కుమార్తె వస్తుంది గొర్రెలు తోలుకొని చెప్తారు వాళ్ళు. చూసినప్పుడు రాహేలు ఆ గొర్రెలను తోలుకొని వస్తూ ఉన్నప్పుడు ఆమెను చూసిన వెంటనే ఏడ్చాడండి, ఎలుగెత్తి ఏడ్చాడు. ఎందుకంటే రక్త సంబంధి, తన తల్లి సహోదరుడి కూతురు, మేనమామ కుమార్తె. ఏడ్చి కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని, ఎలా ఉన్నారమ్మా, బాగున్నారా, ఎలా ఉన్నారు మామయ్య, నేను పలానా ఇస్సాకు కుమారుడిని, రెబెకమ్మ కుమారుడిని యాకోబునని చెప్పినప్పుడు ఆమె కూడా సంతోషించి పరిగెత్తుకుంటూ వెళ్ళి తన తండ్రికి చెప్పినప్పుడు ఆయన కూడా పరిగెత్తుకుంటా ఆ బావి దగ్గరికి వచ్చి, రా అల్లుడు రా, ఎలా ఉన్నారు, మీ తల్లిగారు ఎలా ఉంది, నా సహోదరు ఎలా ఉంది, మా బావగారు ఎలా ఉన్నారు, బాగున్నారా ఇస్సాకు గారు అని కుశల ప్రశ్నలు అడిగి తిరిగి ఇంటికి తీసుకెళ్ళినట్లుగా మనము చూస్తాం. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఆ ఇంటికి తీసుకెళ్ళి మంచిగా ఆతిథ్యం ఇచ్చి కుశల ప్రశ్నలు వేసి ఆ రాత్రి అంతా చాలా సంబరంగా సంతోషంతో గడిపినట్లు మనం చూస్తాం. అట్లా నెల రోజులు అట్లా యాకోబు ఆ లాబాను దగ్గర ఉన్నప్పుడు లాబానుకు మంచిగా ఈ యాకోబుని చూసుకున్నట్లు మనం చూస్తాం. ఆ తర్వాత నెల అయిన తర్వాత యాకోబు అంటాడు, మామగారు నేను ఎన్నాళ్ళని మీ ఇంట్లో ఊరినే ఉంటాను, నాకు ఒక పని చూపించండి, నేను పని చేసుకుంటాను, పని చేసి జీతం చేస్తాను, మీరు ఏ పని చెప్పినా చేస్తానండి అని యాకోబు చెప్తే అప్పుడు లాబాను అంటాడు, నాకు గొర్రెల మందలున్నాయి, ఒంటెల మందలున్నాయి, వాటిని కాయి, ఊరినే వద్దులే, జీతానికి నీకు నేను జీతం ఇస్తాను, కాయంటే ఏం జీతం కావాలి యాకోబు అని అడిగితే, నేను మీ కుమార్తెను ప్రేమిస్తున్నాను, రాహేల్ నాకు ఇచ్చి పెళ్లి చెయ్యి అని యాకోబు లాబాను అడుగుతాడండి. రాహేల్ అంటే యాకోబుకి ప్రేమ, అందుకే ఇచ్చి పెళ్లి చేయమని అడిగినప్పుడు సరే 7 సంవత్సరాలు నాకు పని చెయ్యి, నాకు కొలువు చెయ్యి అని లాబాను చెప్తే సరేనని యాకోబు అంగీకరిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, యాకోబు గారి యొక్క జీవిత చరిత్రను మనం ఇంకా ముందు వారంలో స్టడీ చేద్దాం. ఎందుకంటే భూతి గంతముల నుండి నేను పట్టుకొని దాన్ని కొనల నుండి పిలుచుకొని వాడని దేవుడు యాకోబును గురించి మాట్లాడుతున్నాడు. ఆయన్ను సేవకుడు, నీవు నా దాసుడు అని ఏర్పాటు చేసుకున్నాను అంటాడు, నేను నీకు తోడై ఉన్నాను అంటాడు, నేను నిన్ను బలపరుస్తాను అంటున్నాడు, నేను నీకు సహాయం చేస్తానన్నాడు, నేను నీకు దేవుడిని ఉంటానన్నాడు, నేను నిన్ను ఆదుకుంటానని అంటున్నాడు. యాకోబు గారి యొక్క జీవితాన్ని మనం స్టడీ చేస్తూ ఉన్నాం. వచ్చే వారం మిగిలిన భాగాన్ని స్టడీ చేసుకుంటూ కొన్ని నేర్చుకుందాం.
దేవునికి స్తోత్రం. దేవుడు మిమ్మలను మీ బిడ్డలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.